కాదు, తమిళ్లో కూడా హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్న సినిమాలున్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తాయా అని ఆడియన్స్ వెయిట్ చేసేలా చేస్తున్నాయి. మరి వాటిలో టాప్ లిస్ట్ లో ఉన్న సినిమాలేంటి, ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి? హీరో కెరియర్ లో లాస్ట్ మూవీ అంటే ఆ సినిమాకుండే క్రేజే వేరు. అసలు ఆ సినిమా మీద జనాలు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ వేరు. అందుకే జననాయకుడి మీద అంచనాలు వేరే లెవెల్లో క్రియేట్ అవుతున్నాయి. అలా తమిళ్ స్టార్ హీరో విజయ్ జననాయకుడు సినిమా మీద కూడా జనాల్లో విపరీతంగా హైప్ పెరిగిపోతోంది. సోషల్ ఎలిమెంట్ ని హైలైట్ చేస్తూ విజయ్ చేస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఆడియన్స్ కి గ్యారెంటీగా ఫీస్ట్ ఇస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో పాటు విజయ్ స్టైల్, మేనరిజమ్స్, యాక్షన్, డైలాగ్స్ కూడా ఉండడంతో జనవరి 9న థియేటర్లలోకి వచ్చే ఈ సినిమా గ్యారెంటీగా రికార్డులు బద్దలు కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సీజన్ తో పని లేకుండా ఎప్పుడు సినిమా రిలీజ్ అయినా పండగ చేసుకుంటారు రజనీకాంత్ ఫ్యాన్స్. ఈ మధ్య అంతగా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోతున్న రజనీకాంత్ ఈసారి మాత్రం ఫుల్ ప్లస్డ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వెపన్స్ తో థియేటర్లోకి వస్తున్నారు. జైలర్ తో సూపర్ హిట్ కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్ హీరోగా జైలర్ 2 పవర్ఫుల్ యాక్షన్ తో తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్టీకి మించి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే ప్రమోషనల్ వీడియోస్ తో హింట్ ఇచ్చేశారు నెల్సన్. మరి ఈ మధ్య బ్లాక్ బస్టర్ కొట్టని రజనీకాంత్ జైలర్ 2తో రికార్డులు బద్దలు కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. తమిళ్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న సూర్య కూడా కొన్నాళ్లుగా సాలిడ్ హిట్ కొట్టలేదు. ఆ మధ్య రిలీజ్ అయిన కంగువ, రెట్రో లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ అవ్వలేదు. అందుకే కరుపు విషయంలో అలా జరగకూడదని జాగ్రత్త పడుతున్నారు సూర్య. డిఫరెంట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కరుపుతో పాటు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమాపై కూడా ఆడియన్స్ లో ఫుల్ గా అంచనాలున్నాయి. కేజీఎఫ్ తో కన్నడలో ఉన్న అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టిన హీరో యష్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారంతా. ఎందుకంటే యష్ తన సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర చేసిన విధ్వంసం అలాంటిది. మరి మరోసారి ఆ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ని చూడడం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా జనాలు. అందుకే టాక్సిక్ మీద భారీగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ లో తన లుక్ తోనే హైప్ క్రియేట్ చేస్తున్నాడు యష్. వీటికి తోడు 4 ఏళ్ల తర్వాత యష్ థియేటర్లలోకి వస్తూ ఉండడంతో టాక్సిక్ మీద స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.